నేనైతే పొద్దున్న మా ఊరైతే వచ్చాను. అక్కడ నది ఒడ్డున కొంతమంది అయితే వలలు ఒడ్డుకి తెచ్చి చేపలు వేరు చేస్తున్నారు వలల నుంచి. ఏంటి అని ఒకసారి చూద్దామని అయితే నేను వచ్చాను. ఒకసారి మీరు కూడా చూడండి అవి ఎలాగ ఉన్నాయో. అది సార్డినిస్ అంటారు, అంటే మా వాళ్ళైతే కవ్వాళ్ళు అని కూడా పిలుస్తారు వాటిని. వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి సాల్మన్ ఫిష్ లో ఏవైతే ఆ మెడిసిన్ వాల్యూస్ అయితే ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్ గా అలాంటివి బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉంటాయని నిపుణులు అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ లో కూడా బాగుంటాయి. కాకపోతే ఇందులో సైజెస్ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. చిన్నవి అయితే ఆరబెట్టుకొని దాన్ని తింటారు, పచ్చిగా కూడా తింటారు. అయితే అవి చేయడానికి కొంచెం కష్టమైనప్పటికీ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ వల చూడండి ఎంత చిన్నగా ఉందో. నా చేతిలో పట్టుకుంటే చిన్నదనమాట. చూడండి ఈ చేపలు కూడా చాలా చిన్నవి. నా అరచేతులు మీకు కనిపిస్తాయి, చాలా చిన్నగా ఉంది. కానీ ఇవి టేస్ట్లు మాత్రం అమేజింగ్ టేస్ట్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవే చేపలు, చాలా ఎక్కువగా పడ్డాయి చేపలు అయితే. చూడొచ్చు మీరు, చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెష్ చేపలు. ఇప్పుడే వేటకెళ్ళి తీసుకొచ్చిన చేపలు ఇవి. ఇవి చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇవే కాకుండా ఇందులో కూడా ఉన్నాయి. ఇవన్నీ చేపలే. ఇంకా ఈ వలల నుంచి అయితే చేపలను వేరు చేయాలి. అక్కడ కనిపిస్తుంది అయితే వేటకెళ్ళి వస్తున్న బోటు. ఆ బోట్లో చూడండి మా వాళ్ళు అయితే వేటకెళ్ళి వస్తున్నారు. ఈ వీళ్ళు కూడా వేటకెళ్ళి వచ్చిన వాళ్ళే. మా ఊరు బోట్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా మంది ఇదే వాళ్ళ నుంచి చేపలను వేరు చేయడం అయితే మీరు చూడొచ్చు. వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ నుంచి అయితే వేరు చేయడం అయితే చూడొచ్చు మీరు. ఆ నది చూడండి ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళు కూడా.